హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రాజుపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే, మన రియల్ లైఫ్లో బాగా ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ అండి మీకు వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూడండి. మనం పాలు కాంచేటప్పుడు పాలు పొంగుతూ ఉంటాయి కదా, ఒక్కొక్కసారి మనం మర్చిపోయామనుకోండి పాలన్నీ కింద పొంగిపోతాయి, మనకి పాలు వేస్ట్ అయిపోతూ ఉంటాయి. అలాగే స్టవ్నంతా క్లీన్ చేయాల్సి వస్తుంది, మనకి చాలా పని అవుతుందన్నమాట. అలా కాకుండా మనకి పాలు పొంగిపోకుండా ఉండాలి, అలాగే మనకి స్టవ్ కూడా పాడవకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి. ఇలా చేయడం వల్ల పాలు పొంగిపోయి వేస్ట్ కావు, మనీ కూడా సేవ్ అవుతుందన్నమాట. మనం పాలు కాంచేటప్పుడు ఇలా ఒక స్పూన్ పాలలో వేసి పెట్టేసేయండి. ఇంకా అవి ఎంత మంట హైలో ఉన్నా సరే పొంగిపోవు అనమాట. తర్వాత ఇంకా పాలు బాగా కాగిన తర్వాత ఇంకా స్పూన్ తీసేసి మూత పెట్టేసేయండి, మీగడ కూడా బాగా పడుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము ఇలాంటి గ్యాస్ కుక్కర్లు అవి రబ్బర్లు అయితే వాడుతూ ఉంటాం కదా, కుక్కర్వి, పప్పు కుక్కర్, ప్రెషర్ కుక్కర్వి. మరి ఇవి వాడంగా ఒక్కొక్కసారి లూజ్ అయిపోతూ ఉంటాయి. లూజ్ అయిపోయినప్పుడు మనం కుక్కర్కి పెట్టినా కూడా అవి జారి పడిపోతూ ఉంటాయి, లేదంటే ప్రెషర్ మొత్తం బయటకు వచ్చేస్తూ ఉంటుంది అవి లూజ్ అయిపోయినప్పుడు. మరి మనకి అప్పటికప్పుడు కొత్తది కొనలేం కదా, అలాంటప్పుడు మీకు వెంటనే అర్జెంటుగా కావాలి అని అంటే ఇలా మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసాలన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే అది స్టిఫ్గా అయిపోతుంది అనమాట, ఇంకా సాగదు, జారి పడిపోదు. మనం వాడే ప్రతిసారి ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా పెట్టేసుకొని మనం వాడుకోవచ్చు, ఇంకా టెన్షన్ లేకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మన ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న డబ్బాలు అయితే ఉంటాయి కదా, మనం ఏదైనా బిర్యానీ తెచ్చుకున్నప్పుడు రైతా అలాంటి వస్తువు ఉంటాయి కదా, దీంట్లో దాన్ని వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా అయితే చేయండి. ఇలా ఒక కాటన్ బాల్ని అయితే తీసుకోండి, లేదంటే కాటన్ ఉన్న తీసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా వెడల్పుగా అనేసేసి ఈ డబ్బాలో పెట్టేసుకోండి. తర్వాత దీంట్లో ఒక 2 కర్పూరం బిళ్ళలను అయితే వేసుకోండి. ఇలా ఒక 2 కర్పూరం బిళ్ళల్ని మెత్తగా స్మాష్ చేసేసి వేసుకోవాలన్నమాట. కర్పూరం బిళ్ళలు వేయడం వల్ల మనకి మంచి స్మెల్ వస్తుంది, మంచి రూమ్ ఫ్రెషనర్గా పనిచేస్తుంది అనమాట. ఈ కర్పూరం పైనే కొద్దిగా కంఫర్ట్ను కూడా వేయండి. కంఫర్ట్ను కూడా వేసేసి ఎక్కడైతే మీ ఇంట్లో బ్యాడ్ స్మెల్ ఉందో కిచెన్లో అయినా సరే, అలాగే హాల్లో అయినా సరే దీన్ని పెట్టుకోవచ్చు అనమాట. మీకు ఎక్కడైనా మార్చుకోవచ్చు. కిచెన్లో పెట్టేసుకుని కొద్దిసేపు, హాల్లో కొద్దిసేపు పెట్టేసుకున్నామనుకోండి, ఇంట్లో మొత్తం మంచి రూమ్ ఫ్రెషనర్ కొడితే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనము ప్రతిరోజు పళ్ళను అయితే తోముతూ ఉంటాం కదా, పళ్ళను దీంతో కనుక తోమారంటే పళ్ళు అనేది గారంత తగ్గిపోయి అలాగే పళ్ళు తెల్లగా అయిపోతాయి, నోట్లో నుంచి బ్యాడ్ స్మెల్ అనేది రాదనమాట. ఫస్ట్ అయితే ఒక చిన్న మూత అయితే తీసుకొని దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ అంత పసుపు, 1 టేబుల్ స్పూన్ అంత సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్, అన్నీ సేమ్ క్వాంటిటీలో తీసుకోండి. కొద్దిగా ఆయిల్ని చూసి తీసుకోండి, ఎక్కువగా అవ్వడం కంటే కొద్దిగా తక్కువగా అయినా మళ్ళీ వేసుకొని కలుపుకోవచ్చు అనమాట. ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని మనం ప్రతిరోజు పళ్ళు కనుక తోమేటప్పుడు బ్రష్కు కానీ లేదంటే చేత్తో కానీ దీంతో కనుక మనం రుద్దుకున్నామనుకోండి, నోరు బ్యాడ్ స్మెల్ ఉండదు, పళ్ళు గారంతా పోయి పళ్ళు తెల్లగా అయిపోతాయి, అలాగే చాలా తలతల మెరుస్తూ ఉంటాయన్నమాట. చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనం బిర్యానీ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఫుడ్ కలర్ లేదనుకోండి, కొద్దిగానే ఉంది సరిపోదు అన్నప్పుడు ఇలా అయితే చెయ్యండి. ఇలా చేయడం వల్ల మనకి కలర్ తక్కువగా ఉన్నా సరే మనకి సరిపోయేంత కలర్ అయితే వస్తుంది. కలర్ వేయడం అసలు మంచిది కాదు, కానీ మనకి కొద్దిగా కలర్ఫుల్గా ఉండడానికి, ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కొద్దిగా కలర్ఫుల్గా కనిపించడానికి మనం కలర్ వేస్తూ ఉంటాం కదా, బిర్యానీలో కానీ ఏదైనా స్వీట్ రెసిపీలో కానీ. అలాంటప్పుడు మనకి కలర్ తక్కువగా ఉన్నప్పుడు ఇలా లేదు అని అంటే మన కలర్ తక్కువగా వేసుకోవాలన్నా ఆ ఫుడ్ కలర్లో కొద్దిగా పాలను కలిపి, వాటర్ ప్లేస్లో పాలను కలిపి వేయండి. కొద్దిగా ఉన్నా సరే మనకి ఎక్కువగా అవుతుందన్నమాట. ఈ విధంగా మనకి కలర్ఫుల్గా కనిపిస్తుంది, చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము ఇలాంటి చాకులను అయితే వాడుతూ ఉంటాం కదా, ప్రతిరోజు మనం చాకుల్ని కూరగాయలు కట్ చేసుకోవడానికి అలాగే ఫ్రూట్స్ కట్ చేసుకోవడానికి వాడుతూ ఉంటాము. మరి మనం కూరగాయలు కట్ చేసిన తర్వాత ఫ్రూట్స్ కట్ చేసినామనుకో ఒక్కోసారి ఆనియన్ స్మెల్ అదంతా ఆ ఫ్రూట్ కూడా వస్తూ ఉంటుంది. అలాగే ఇవి ఒక్కోసారి షార్ప్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటాయి. అలా తగ్గిపోకుండా ఉండాలి, నీట్గా ఉండాలి, మనం ఏది కట్ చేసినా ఈజీగా కట్ అవ్వాలంటే ఇలా చాకును ఒకదానికొకటి ఇలా రుద్దేసేయాలన్నమాట. ఇలా నేను చూపిస్తున్నట్లుగా ఇలా బాగా అన్నామనుకోండి అవి షార్ప్గా అయిపోతాయి అన్నమాట. మనకి టెన్షన్ లేకుండా ఉంటుంది, షార్ప్గా అయిపోతాయి. అలాగే దీన్ని నిమ్మకాయతో కనుక రుద్దామనుకోండి బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటాయి, అలాగే అవి కూడా షార్ప్గా అయిపోతాయి అన్నమాట. మనం కట్ చేసే పదునుగా అయిపోతాయి నిమ్మకాయతో రుద్దడం వల్ల. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము వెల్లుల్లిపాయలను ఎక్కువగా ఒలవాలన్నప్పుడు ఇలా అయితే చేశారంటే క్షణాల్లో ఒలిసేయచ్చు అనమాట. చాలామందికి
ఫంక్షన్లప్పుడు పెళ్ళిళ్ళప్పుడు ఒలవడానికి ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎవరైనా పిలుచుకొని ఒలిపిస్తూ ఉంటారు. మరి అటువంటి ప్రాబ్లం లేకుండా మనము ఎంత ఒలిసినా ఇవి ఒక్కొక్కసారి రావు, గోర్లు లేక అంత రసం పోయి మండుతూ ఉంటాయి గోళ్ళు అనేది. అలాంటి టెన్షనే అవసరం లేదు నేను చెప్పినట్లుగా కనుక చేశారంటే. అసలు ఎవరితో పని లేకుండా మీరే ఎన్ని కిలోల వెల్లుల్లిపాయలనైనా కూడా ఈజీగా ఒలిసేయచ్చు. ఎలా అనుకుంటున్నారా చెప్తాను, చూసేసేయండి. చూడండి, ఇలా నార్మల్గా ఒలసాలంటే చాలా కష్టం అనమాట. అలా కాకుండా ఇప్పుడు ఒక గిన్నెలో ఒక గ్లాస్ అన్ని వాటర్ అయితే తీసుకోండి. మీరు ఎక్కువగా ఒలవాలన్నప్పుడు ఇంకా వాటర్ కొద్దిగా పెద్ద గిన్నె తీసుకొని వాటర్ ఎక్కువగా తీసుకోండి. ఇప్పుడైతే వాటర్ని ఇలా స్టవ్ పైన పెట్టేసి వేడి చేయండి. వేడి ఎక్కేటప్పుడే దీంట్లో ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా వెల్లుల్లిపాయలను అయితే వేయండి. ఇలా వేసామనుకోండి, అవి జస్ట్ అలా వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి అంతే. అలా వేసేసి ఒక్క నిమిషం కూడా ఉండనివ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ కొన్ని సెకండ్లు ఉండనిచ్చేసి తర్వాత ఇలా జాలి గరిటెతో తీసేసేయండి. ఇంకా అంతే. అవి వేడి నీళ్ళలో వేసాం కదా, పొట్టు అనేది లూజ్ అయిపోతుందన్నమాట. చాలా ఈజీగా వస్తుంది. కానీ ఇవి మనం పచ్చళ్ళు అంటే మనం నిల్వ పచ్చళ్ళు పెడుతూ ఉంటాం కదా, వాటిలోకైతే అస్సలు వేయకూడదు అనమాట. అలా వేయడం వల్ల పాడైపోతాయి. ఎందుకంటే ఇవి కొద్దిగానైనా వాటర్ని పీల్చుకుంటాయి కాబట్టి. కానీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్కు అలాగే మనము ఏదైనా మసాలాలకి అప్పటికప్పుడు కావాలి అన్నప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. మన ఇంట్లో ఫంక్షన్లప్పుడు పెళ్ళిళ్ళప్పుడు మనం వెంటనే వాడుతూ ఉంటాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్. అలాంటప్పుడు చాలా బాగా పనిచేస్తుంది. చూడండి, ఇలా తీస్తేనే వస్తుంది. లేదంటే దీన్ని ఒక క్లాత్ పైన పెట్టేసి లేదంటే ఒక గోనె సంచి పైన పోసేసి దానిపైన వేసి మళ్ళీ ఆ గోనె సంచిని వేసి రుద్దినా కూడా మొత్తం వచ్చేస్తుంది అనమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము ప్రతిరోజు హాట్ బాక్స్ని అయితే వాడుతూ ఉంటాం కదా. పిల్లలకి టిఫిన్ చేసినప్పుడే ఇంకా మనం కూడా ఎక్కువగా చేసేసి హాట్ బాక్స్లో పెట్టేస్తూ ఉంటాం. కానీ మనం ఇది రోజు వాడంగా స్మెల్ వస్తూ ఉంటుంది, బ్యాడ్ స్మెల్. అలాగే వేడి కూడా తగ్గుతూ ఉంటుంది, తొందరగా చల్లబడిపోతూ ఉంటాయి మనం పెట్టిన కొద్దిసేపటికే. మరి అలాంటప్పుడు ఇలా అయితే చెయ్యండి. ఒక న్యూస్ పేపర్ని కానీ ఏదైనా పేపర్స్ని ఇలా చిన్నగా తుంచేసేసి తర్వాత దీన్ని ఇలా హాట్ బాక్స్లో వేసేసుకొని బాగా వేడిగా ఉండే వాటర్ని అయితే పొయ్యండి. బాగా వేడిగా ఉండాలన్నమాట. వేడిగా ఉండే వాటర్ని పోసేసి ఇలా కొద్దిసేపు అలా అటు ఇటు కలిపేసేసి తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసేసి ఇంకా ఒక గంట లేదంటే ఒక 2 అవర్స్ అలానే వదిలేసేయండి. అలానే వదిలేసిన తర్వాత అప్పటికి వాటర్ కూడా కొద్దిగా చల్లగా అయిపోతూ ఉంటాయన్నమాట. ఇంకా అప్పుడు ఆ పేపర్ వల్ల ఆ స్మెల్ అనేది, దాంట్లో ఉండే బ్యాడ్ స్మెల్ అనేది ఆ పేపర్ మొత్తం పీల్చేస్తుంది అనమాట. ఇంకా అలానే పేపర్ని ఉంచడం వల్ల ఆ స్మెల్ అంతా పోయి మనకి ఫ్రెష్గా అయిపోతుంది. ఆ వేడి నీళ్ళు పోయడం వల్ల ఆ హాట్ బాక్స్ అనేది మళ్ళీ వేడిగా ఎక్కువసేపు ఉంటుందన్నమాట. ఇలా చేయడం వల్ల మనకి వేడి ఎక్కువసేపు ఉంటుంది, అలాగే మనకి స్మెల్ కూడా పోతుంది, అలాగే ఫ్రెష్గా అయిపోతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము ప్రతిరోజు అరటిపళ్ళను అయితే తింటూ ఉంటాం కదా. అరటిపండు తిన్న తర్వాత తొక్కను మీరేం చేస్తారో కమెంట్ చేయండి. ఏం చేస్తామక్క, తొక్కను పడేస్తాము, ఏం తొక్కను తింటామా అని మీరు డౌట్ రావచ్చు. కానీ ఇలా చేశారనుకోండి, తొక్కతోటి కూడా మనకి చాలా ఉపయోగం అనమాట. ఈ తొక్క పైన కొద్దిగా పసుపు వేసి మనం ఫేస్కి రుద్దుకున్నాం అనుకోండి, ఫేస్ కూడా చాలా గ్లోగా అవుతుంది. అలాగే ఫేస్ పైన కాఫీ పొడి వేసుకొని రుద్దుకున్నా కూడా ఫేస్ అనేది, ఫేస్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోతుంది అనమాట. అలా ఫేస్కు మాత్రమే కాకుండా ఇలా కూడా చేయొచ్చు అనమాట. ఆ అరటి పండు పైన ఉండే గుజ్జు ఉంటుంది కదా తొక్కకి, ఆ గుజ్జునైతే తీసుకోండి. ఇంకా బాగా పండిన అరటి పండు అయితే కనుక ఇంకా గుజ్జు అనేది బాగా వస్తుందన్నమాట. ఇంకా మెత్తగా అయిపోయిన అరటి పండును కూడా ఈ విధంగా వాడుకోవచ్చు అనమాట. ఇలా గుజ్జు తీసేసుకున్నారు కదా, ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా పసుపును వేయండి. అలాగే ఈ పసుపును, అలాగే కొద్దిగా సాల్ట్ను, అలాగే కొద్దిగా నిమ్మరసం వేసేసుకొని తర్వాత కొద్దిగా పేస్ట్ను కూడా వేసుకోండి. ఇవన్నీ వేసేసుకొని ఇంకా మీరు బాగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని ఇది మనము ప్రతిరోజు పళ్ళు తోముతూ ఉంటాం కదా పేస్ట్ తోటి. ఇంకా ఎలాగూ పేస్ట్ కూడా వేసాం కాబట్టి సపరేట్గా పేస్ట్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంకా పేస్టు, ఉప్పు, నిమ్మరసము, పసుపు, అరటిపండు తొక్కది గుజ్జు వేసాం కదా, ఇవన్నీ కలిపేసుకొని ఈ విధంగా కనుక మనము తయారు చేసుకొని ప్రతిరోజు పళ్ళు తోముకున్నామనుకోండి, పళ్ళు అనేది చాలా తలతల మెరుస్తాయి. అలాగే బ్యాడ్ స్మెల్ ఉండదు, పండ్లు పుచ్చిపోవు, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము రింగ్ను అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా. రింగ్స్ను పెట్టుకునే అలవాటు చాలామందికి ఉంటూ ఉంటుంది. రింగ్స్ను పెట్టుకున్నప్పుడు ఒక్కోసారి లూజ్గా ఉండే రింగ్ను పెట్టుకున్నామనుకోండి, టెన్షన్గా కూడా ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అది పడిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది.
అలాగే పిల్లలు కనుక పెట్టామనుకోండి ఇంకా ఎక్కడ జార విడుస్తారో అని ఇంకా టెన్షన్ ఉంటుంది. మరి అలాంటప్పుడు పిల్లలకు పెట్టినా మనం పెట్టుకున్న టెన్షన్ లేకుండా ఉండాలంటే ఇలా రింగుకు ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేయండి. రబ్బర్ బ్యాండ్ ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా వేసేసుకొని తర్వాత ఈ విధంగా చేతికి ఇలా మనం మీరు ఏ వేలికి వేసుకుంటారో ఆ వేలికి చుట్టేసుకొని ఇంకా ఇలా కిందికి అనేసుకోండి. అంతేనండి. ఇంకా మనకి అస్సలు పడిపోదు, ఊడిపోదు, టెన్షన్ అనేది ఉండదన్నమాట ఇలా చేయడం వల్ల. ఇంకా ఇప్పుడు ఊడిపోకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. మనకి పిల్లలకు పెట్టినా కూడా భయం ఉండదు. మనకి అవసరం లేనప్పుడు తీసి మనం ఎత్తి పెట్టేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మన ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న సబ్బులు అయితే ఉంటాయి కదా, మరి వీటిని మీరేం చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఈ విధంగా చేస్తానన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల మనం బయటికి వెళ్ళినప్పుడు టెన్షన్ లేకుండా ఉంటుంది. ఎటువంటి హ్యాండ్ వాష్లు అవి ఇవి కొనాల్సిన అవసరం కూడా ఉండదు. అలాగే మనము ఏదైనా బిర్యానీ అలాంటివి ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న బాక్సులు అయితే వస్తూ ఉంటాయి కదా, షేర్వా అలాంటివి వస్తూ ఉంటాయి కదా, మరి వాటిని పడేయకుండా ఇలా మనం సబ్బు ముక్కని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవడమో లేదంటే తురుముకోవడమో చేసి ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్నామంటే మనం బయటికి వెళ్ళినప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలన్నా, ఏదైనా జర్నీలో కానీ టూర్లకు వెళ్ళినప్పుడు కానీ మనం హ్యాండ్ వాష్ చేసుకోవడానికి, ఫేస్ వాష్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అక్కడ ఉండే సోపులు, ఇప్పుడు మనం రెస్టారెంట్కి వెళ్ళామనుకోండి అక్కడ సోపులు ఉంటాయి, కానీ అవి అందరూ దాంతోనే కడుక్కుంటుంటారు అనేసి చాలామంది ఇష్టపడరు కదా. మరి అలాంటి వాళ్ళకి ఇలా మనం కొద్దిగా కావాలన్నప్పుడు తీసేసుకొని మనమైతే హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. ఇంకా ఫేస్ వాష్ కావాలన్నా కూడా మనం ఇలానే చేసేసుకోవచ్చు అనమాట. మనకి ఫేస్ వాష్కు పనికి వస్తుంది, హ్యాండ్ వాష్ కూడా పనికి వస్తుంది. మరి సబ్బుని ఎందుకు కట్ చేయడం, అలానే పెట్టేసుకుంటే వాడుకోవచ్చు కదా అనుకుంటారు. కానీ అలానే తడిగా మనము వాడినప్పుడు ప్రతిసారి తడి అయిపోతూ ఉంటుంది. ఆ డబ్బాలో పెట్టేసుకొని మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, దాంట్లో నుంచి వాటర్ కారుతాయి. తడి ఉండడం వల్ల నానిపోయి మెత్తగా అయిపోతుంది. అలాగే స్మెల్ కూడా వస్తూ ఉంటుంది మూత పెట్టడం వల్ల. మరి అలా కాకుండా ఇలా పొడి పొడిగానే పెట్టేసుకున్నామంటే మనకు కావాల్సినప్పుడు ఎంత కావాలో అంత తీసుకొని వాడుకోవచ్చు. ఇంకా తర్వాత నీట్గా ఇలా హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత ఇంకా మిగిలిన దాన్ని మళ్ళీ ఇలా మూత పెట్టేసుకొని మన బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు అనమాట. ఇంకా టెన్షన్ లేకుండా ఉంటుంది, తడిచిపోతుందనే భయం ఉండదు. మీకు ఎంత కావాలంటే అంత తీసుకొని ఎప్పటికప్పుడు వాడుకోవచ్చు అనమాట. ఇది ఎప్పుడు హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే అలానే ఉండిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనం దోసపిండిని స్టోర్ చేస్తూ ఉంటాం కదా, ఇప్పుడు సమ్మరు 2-3 రోజులకే పుల్లగా అయిపోతూ ఉంటుంది. ఈ రోజు అయితే బాగుంటుంది, ఈరోజు పట్టేది ఇంకా రేపటికే కొద్దిగా పుల్లగా అయిపోతుంది. మరి పుల్లగా కాకుండా ఉండాలి, స్మెల్ రాకుండా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి. మనం దోసపిండిని పట్టిన తర్వాత మనకి ఎంత కావాలంత తీసుకొని మిగిలిన పిండిలో ఈ విధంగా తమలపాకులను అయితే నీట్గా శుభ్రంగా కడిగేసుకొని ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఒక 2 తమలపాకులను పెట్టామనుకోండి ఇంకా పిండి అనేది పాడవకుండా, స్మెల్ రాకుండా, పుల్లగా కాకుండా ఉంటుంది. అలాగే మనం పిండిని మిక్సీ వేసుకున్న, గ్రైండర్ వేసుకున్న పిండిని మాత్రం గట్టిగా ఉండేలా చూసుకోండి. ఎక్కువగా పల్చగా ఉండిందంటే తొందరగా పాడవుతుంది. అందుకోసమని ఎక్కువగా గట్టిగా ఉండేలా చేసుకొని పెట్టేసుకోండి. ఇంకా చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఇలాంటి గిన్నెలను అయితే వాడుతూ ఉంటాం కదా. కొత్తవి తెచ్చుకున్నప్పుడు ఇలాంటి డేక్షలు కానీ గిన్నెలు కానీ మనకి ఇలాంటి స్టిక్కర్లు అయితే వస్తాయి కదా, ఆ స్టిక్కర్లను అలానే పెట్టేసామనుకోండి, ఒక్కసారి వాటర్ తడిచిందంటే ఇంకా అస్సలు అవి తీయడానికి రాదు. అలాగే మనకి తీసినా కూడా అది కట్ అయ్యి వస్తుంది అనమాట, నీట్గా రాదు. అలాగే గమ్ము కూడా అతుక్కుంటూ ఉంటుంది. అలా కాకుండా మనం వాడక ముందే, దాంట్లో వాటర్ పోయకముందే ఈ విధంగా వేడి చేయండి. జస్ట్ కొన్ని నిమిషాలు కాదండి, క్షణాలు వేడి చేయాలన్నమాట. అంతే, ఒక 10 సెకండ్స్ అలా వేడి చేసామనుకోండి, ఇంకా అది వేడెక్కుతుంది కదా. ఇలా తీసామంటే మొత్తం స్టిక్కర్ వచ్చేస్తుంది చూడండి, ఎక్కడ కూడా అతుక్కోదు. అలాగే అక్కడ అతికిచ్చినట్టు కూడా తెలియదు అనమాట. మనం గ్లాసులకైనా, గిన్నెలకైనా, ప్లేట్లకైనా, స్పూన్లకైనా, గరిటెలకైనా ఈ టిప్నే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఇప్పుడైతే సమ్మర్ కదా, చాలామంది దగ్గర చంకలుల్లో చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది, చెమట వాసన. మరి చెమట వాసనను పోగొట్టుకోవాలి అని అంటే ఇలా చేయాలన్నమాట. ఫస్ట్ అయితే నిమ్మకాయ ఉంటుంది కదా, ఒక సగం నిమ్మకాయనైతే తీసుకోండి. అది కొద్దిగా రసం పిండుకున్నా సరే దానిపైన కొద్దిగా బేకింగ్ సోడా వేయండి. బేకింగ్ సోడా వేసి ఇలా రుద్దేసుకోవాలన్నమాట సంకలుల్లో ఇచ్చింగ్ లేకుండా ఉండే వాళ్ళైతే ఇది చేయండి. మీకు చాలామందికి దురద అలా ఉన్న వాళ్ళైతే అస్సలు చేయకూడదనమాట, అది కొద్దిగా ర్యాషెస్ మాదిరి అవుతుంది. అందుకోసమని అలా చంకల్లో ఏమి ఇబ్బంది లేనప్పుడు ఈ విధంగా కొద్దిగా నిమ్మరసంతో ఇలా నిమ్మకాయ ఉప్ప పైన బేకింగ్ సోడా వేసేసి ఈ నిమ్మరసంతో బాగా రుద్దేసుకున్నామనుకోండి, అస్సలు బ్యాడ్ స్మెల్ అనేది ఉండదన్నమాట. చాలా నీట్గా ఫ్రెష్గా ఉంటుంది. మనకి ఎండాకాలం కదా, బ్యాడ్ స్మెల్ కూడా అనిపించదు. ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మన ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ అయితే ఉంటాయి కదా, మనం వాటిని
ఇంకా డేట్ అయిపోయిందని పడేస్తూ ఉంటాము. పడేయకుండా వీటిని కూడా మనం తిరిగి రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అనుకుంటున్నారా? ఇప్పుడైతే చూడండి, నేనైతే ఒక ట్యాబ్లెట్ అయితే తీసుకుంటున్నాను. మన ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదండి, మనీ ప్లాంట్, గులాబీ మొక్కలు, అవి ఒక్కొక్కసారి బాగా పెరగకుండా, అలాగే ఆకులు కూడా పచ్చగా కాకుండా వాడిపోయినట్లుగా, ఎండిపోయినట్లుగా అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ కుండీలలో ఇలా ఒక చోట ఈ ట్యాబ్లెట్ని అయితే పెట్టేసేయండి. ఇంకా దానికి ఏదైనా చీడ పురుగులు పట్టినా, అలాగే ఆకులు ఫ్రెష్గా లేకపోయినా కూడా ఇది మంచి ఎరువుగా పనిచేసేసి మొక్కను ఫ్రెష్గా ఉంచుతుంది, బాగా గ్రీన్ కలర్లో ఉండేలాగా చూస్తుంది అనమాట. ఇంకా దానికి ఏ తెగులు రాకుండా చూస్తుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మన ఇంట్లో ఇలాంటి వాటర్ బాటిల్స్ కానీ, అలాగే సోడా బాటిల్స్ కానీ, కూలింగ్ బాటిల్స్ కానీ ఉంటాయి కదా, అవి ఇలా అయితే వాడుకోవచ్చు అనమాట. మనం పిల్లలకి అరటి పండును తినమని లంచ్ బాక్స్లో పెట్టామనుకోండి, వాళ్ళు అది తినకపోయినా, అది అసలు ఒత్తుకోకపోయినా నల్లగా అయిపోతుంది బ్యాగ్లో. ఒత్తుకోవడం వల్ల ఒక్కోసారి బ్యాగ్లో ఉండే బుక్స్ కూడా అదంతా అంటేసి బుక్స్ కూడా పాడైపోతూ ఉంటాయి, అలాగే బ్యాగ్ కూడా పాడైపోతూ ఉంటుంది. అలాగే మళ్ళీ వచ్చిన తర్వాత దాన్ని క్లీన్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఇలా నేను చెప్పినట్లుగా ఇలా బాటిల్ని సగానికి కట్ చేసేసి దీంట్లో అరటి పండుని ఈ విధంగా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఇంకా లంచ్ బాక్స్లో పెట్టేశారంటే టెన్షన్ అనేది ఉండదన్నమాట. అలాగే అస్సలు ఊడిపోదు, ఇంకా నీట్గా ఉంటుంది. మనకి పండు ఒత్తుకొని పోవడం, నల్లగా కావడం కూడా ఉండదన్నమాట. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల ఇంకా పిల్లలు కూడా అది ఎప్పుడు తిన్నా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము ఆయిల్ ప్యాకెట్లని వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా. ఆయిల్ అంతా వాడిన తర్వాత పడేయకుండా ఇలా కనుక చేశారంటే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అసలు ఆయిల్ ప్యాకెట్ తోటి ఎన్ని ఉపయోగాలు ఒకసారి కావాలంటే ఫుల్ వీడియో చేస్తాను. ఆయిల్ ప్యాకెట్ల వల్ల చాలా చాలా ఉపయోగం అండి. మనము ప్యాకెట్లో కొద్దిగా ఆయిల్ అయితే ఉంటుంది కదా, ఎంత నీట్గా ఉంచినా కూడా మరి ఆయిల్ని వేస్ట్గా కాకుండా మనం ఇలా అయితే వాడుకోవచ్చు అనమాట. మనం చపాతీ పిండి కలిపింటాం కదా, చపాతీలు చేసుకున్న తర్వాత కొద్దిగా పిండి మిగిలి ఉంటుంది కదా, ఇంకా దాన్ని అక్కడ ఇక్కడ గిన్నెల్లో పెట్టి బాక్స్లో పెట్టేస్తూ ఉంటాం. అలా పెట్టకుండా ఈ ఆయిల్ ప్యాకెట్లో కనుక పెట్టేసామనుకోండి, మనకి ఆయిల్ కూడా వేస్ట్గా కాకుండా ఉంటుంది. అలాగే పిండి మొత్తం ఆయిల్ అంతా పీలుస్తుంది కాబట్టి మనకి ఆయిల్ అనేది మళ్ళీ సపరేట్గా వేసి కలపాల్సిన అవసరం ఉండదు. అలాగే ఈ ఆయిల్ ప్యాకెట్ల పైన మురుకులు చేసుకోవచ్చు, అలాగే భక్షాలు చేసుకోవచ్చు. అలాగే ఈ ఆయిల్ ప్యాకెట్ల వల్ల ఇంకా ఉపయోగాలు అనేది నెక్స్ట్ ఈసారి ఫుల్ వీడియో చేసి చెప్తాను. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మన ఇంట్లో మనం అల్లం అయితే తెచ్చుకున్నాం కదా, అల్లాన్ని స్టోర్ చేసేటప్పుడు ఇలా కనుక చేసామనుకోండి, మనకి ఎక్కువ రోజులు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. అలాగే అల్లం తెచ్చుకున్నప్పుడు అల్లానికి తడి లేకుండా నీట్గా ఆరబెట్టేసుకోండి. తర్వాత ఒక టిష్యూ పేపర్ని అయితే తీసుకోండి, లేదంటే ఒక న్యూస్ పేపర్ అయినా సరిపోతుంది. టిష్యూ పేపర్ని తీసుకొని టిష్యూ పేపర్ పైన ఈ విధంగా అల్లంని అయితే పెట్టేసేసి ఇలా చుట్టేసేయండి. ఇలా చుట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఒక కవర్లో పెట్టేసుకోవాలన్నమాట. కవర్లో పెట్టేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే తడి అనేది ఆ టిష్యూ పేపర్ అనేది పీలుస్తుంది. అలాగే మనకి ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది. మరి తడి అంతా పీల్చినప్పుడు అది అల్లం అనేది ఎక్కువ రోజులు కుళ్ళిపోకుండా పాడవకుండా ఉంటుంది. అలాగే మనం అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అయినా అది మారుస్తూ ఉండాలన్నమాట. కవర్ అంటే లోపల ఉండే టిష్యూ పేపర్ని ఇలా చేయడం వల్ల మనకి అల్లం అనేది ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. 2 నుంచి 3 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, వెల్లుల్లిపాయలను ఒక 2 రెమ్మలను అయితే తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా తీసేసుకొని ఇప్పుడు దీన్ని చాకుకి ఇలా గుచ్చి తర్వాత మనం వేడి చేయాలన్నమాట. దీన్ని స్టవ్ పైన పెట్టి వేడి చేయాలి. వేడి చేసామనుకోండి, మనకి ఆ వెల్లుల్లి అనేది బాగా కాలుతుందన్నమాట. కాలి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. చాలా చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అయితే. ఇలా మనం కాల్చిన తర్వాత దీన్ని మనం పైన పొట్టు ఉంటుంది కదా, అది కూడా కాలుతుందనమాట. కాలి మనకి లోపల అల్లం అనేది వేడెక్కుతుందనమాట. వెల్లుల్లిపాయ అనేది వేడెక్కుతుంది. వేడెక్కి అది మంచి ఫ్లేవర్ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఘాటు కూడా కొద్దిగా తగ్గుతుందనమాట. దీన్ని ప్రతిరోజు మనం పరిగడుపున తీసుకోవడం వల్ల హెల్త్కి మంచిది. అలాగే హై బీపీ ఉండే వాళ్ళకైతే బీపీ కూడా నార్మల్గా అవుతుంది. అలాగే దీన్ని బీపీ తక్కువగా ఉండేవాళ్ళు అస్సలు తినకూడదనమాట, ఎందుకంటే బీపీ కూడా ఇంకా డౌన్ అయిపోతుంది. అలాగే దీన్ని తినడం వల్ల పొట్ట కూడా తగ్గుతుంది. చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్ అండి. చూడండి, ఒక్క దారం చెండు ఉంటే చాలండి, ఇంకా మనకి కుక్కర్ అనేది జన్మలో రిపేర్ రాకుండా ఉంటుంది. అలాగే మనము ప్రతిసారి కుక్కర్ పనిచేయడం లేదని షాప్కి వెళ్ళి వందల డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదన్నమాట. మనీ సేవింగ్ టిప్స్ అండి, చాలా బాగా పనిచేస్తుంది. మనము ప్రతిరోజు కుక్కర్ని అయితే వాడుతూ ఉంటాము. ఈ
బిజీ లైఫ్లో అసలు కుక్కర్ లేకపోతే పనే జరగదనమాట. మరి కుక్కర్ ఒక్కొక్కసారి ప్రెజర్ అనేది సరిగ్గా రాదు. ఎందుకు అని అంటే ఏదైనా పప్పుది కానీ కూరలది కానీ అన్నం కానీ ఇరుక్కొనివ్వడం వల్ల ఆ ప్రెజర్ వచ్చే దాంట్లో అది మనకి ప్రెజర్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. అలా ప్రెజర్ రానప్పుడు ఇలా అయితే చెయ్యండి. మనం రిపేర్ చేయించాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే మనమే రిపేర్ చేసుకోవచ్చు. సూదికైతే దారాన్ని ఇలా ఎక్కించండి. ఇలా దారాన్ని ఎక్కించేసి ఇప్పుడు ఈ కుక్కర్కి ఉండే విజిల్ తీసేసి ఇలా ఆ కుక్కర్ ప్రెజర్ వచ్చే దాంట్లో ఇలా మనకి ఇక్కడ చిన్నగా హోల్స్ ఉంటాయి చూడండి. ఆ హోల్స్లో ఇలా మనం సూదితోటి ఇలా బాగా గుచ్చినట్లుగా అనాలన్నమాట. ఇలా బాగా గుచ్చినట్లుగా అన్నామనుకోండి, దాంట్లో ఏదైనా ఇరుక్కున్న కూరలు కానీ పప్పువి కానీ అన్నం కానీ ఇరుక్కున్న అది మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఇలా చేయడం వల్ల అది మొత్తం వచ్చేస్తుంది. దాంట్లో ఇంకా ఫ్రీగా అయిపోతుంది అనమాట. దాంట్లో ఏమీ ఇరుక్కోవడం అలా లేకుండా. అలాగే ఇలా సూదితోటి ఇలా లోపలికి గుచ్చేసి దారంతో ఇలా అనేసేయండి. ఇలా అన్నామన్నా కూడా దాంట్లో ఏది చిన్నది ఇరుక్కున్నా కూడా మొత్తం బయటికి వచ్చేస్తుంది అనమాట. అలాగే ఇలా కుక్కర్లో ఇదంతా ఇలా అనేసుకోవాలన్నమాట. చూడండి, దారంతో పెట్టి నేను ఇలా అంటున్నాను. ఇలా అనేసామంటే ఇంకా ఏమీ ఇరుక్కోవడం అలాంటిది ఉండదన్నమాట. నీట్గా అయిపోతుంది. ఇంకా మనం రిపేర్ చేయించాల్సిన అవసరం లేదు. అలాగే ఎక్కడైనా సరే ఏదైనా ఇరుక్కొని ఉన్నా ఇలా రుద్దేశామంటే సరిపోతుంది అనమాట. ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా జన్మలో కుక్కర్ రిపేర్ రాకుండా ఉంటుంది. సో ఇవండి ఈరోజు టిప్స్. మరి నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్ అండి.